కీర్తన 90:8 మా దోషంలో నేను ఎదుటి ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలను కనబడతాయి అంటున్నాడు మోషే 90వ కీర్తనలో. అయితే అసలు ఆ దోషాలను ముఖకాంతిలో కనపడాలంటే ఆకాశంలో అత్యున్నత సింహాసనంలో దేవాది దేవుడు వెలుగు, అగ్ని, మహిమ ప్రభావాలతో ఉంటారు. అందుకని ఆ వెలుగుకి మన హృదయంలో ఉన్న పాపాలు కానీ, మన తలంపుల్లో ఉన్న పాపములు కానీ, దోషాలు కానీ ముఖకాంతిలో కనిపిస్తూనే ఉంటాయి. అయితే మోషే ఏమంటున్నాడంటే, నీ ఎదుటి ఉంచుకున్నావు ఆ పాపాన్ని అంటున్నాడు. అందుకనే అసలు ఎలా ఆ పాపాన్ని ఎదుటి ఉంచుకున్నాడని ఆలోచన చేసినట్లయితే 16వ అధ్యాయము నిర్గమకాండము 16వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే ఏముంటుందంటే, ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కొండల వద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చనిపోకపోతమే అంటారు. అంటే మోషే ఎర్ర సముద్రాన్ని దేవుడైన యెహోవా 2 పాయలుగా చీల్చి అరణ్యాల మీద ఇశ్రాయేలు ప్రజలంతా నడిపించిన తర్వాత సీను అరణ్యానికి వస్తారు. మోషే తన సైన్యం 20 లక్షల జనాలతో, 26 లక్షల కాల్బలంతో. అప్పుడు వాళ్ళందరూ ఆహారం దొరకకపోతే సీను అరణ్యంలో అప్పుడు దేవుడైన యెహోవాకి సనుగుతూ ఉంటారు. అంటే మాట బయటికి రాదు, అంటే హృదయంలో ఉంటుంది. ఎలా ఎరుగుతాడు దేవుడు అని ఒకవేళ సనుగులు అని ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో ఉంటుంది. మన నాసిక రంధ్రంలో దేవుని యొక్క ఊపిరి నిలిచి ఉంటుంది. మన రక్తంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం ఉంటుంది. అందుకని మన మాటల్లో కానీ, తలంపుల్లో కానీ, క్రియలైనా ఎక్కడైనా సరే పాపం ఉన్నప్పుడు ఆ దేవాది దేవునికి ఎరిగి ఉన్న దేవుడు. అయితే ఆ దోషాలు దేవుడైన ఎదుట ఉంచుకుంటున్నాడు అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడంటే నిర్గమకాండము 16వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా మీద మీరు సనిగిన సనుగులు ఆయన విని ఉన్నాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మా మీద సనిగిన మేము ఏ పాటి వారము, మా సనుగులు ఎలా అంటారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే సనుగులే సనిగారు. అంటే హృదయంలో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు హృదయంలో కానీ, తలంపుల్లో కానీ వాళ్ళకి ఆలోచన వచ్చింది వ్యతిరేకంగా దేవునికి, మేమేలా చనిపోలేదు అని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో దేవాది దేవుడు అనే ఏం చేస్తాడంటే, ఎవరైతే ఆలోచనతో చనిపోవాలి అని ఉన్నారో ఆ సీను వాగ్దాన దేశానికి చేరకుండా 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళు చనిపోయారు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఈ విధంగా ఏంటంటే మనుషులకి పాపం చేసినప్పుడు శిక్ష పడేది. అయితే అలాంటి శిక్ష నుంచి విడిపించడం కోసము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి శరీరధారిగా వచ్చి మన పాపములన్నిటినీ శిలలో శిక్షకి క్షమాపణ అనుగ్రహించారు. అయితే ఏ విధంగా అనుగ్రహించారంటే ఎఫెసీయుల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమిటంటే, క్రీస్తు 6-7వ వచనంలో దేవుని గొప్ప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునందు మనకి ఆయన రక్తము వలన విమోచన అనగా అపరాధములకు క్షమాపణ కలిగి చేసి ఉన్నాడు. కాబట్టి మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి వచ్చి శరీరంలో అణువణు రక్తము ప్రోక్షించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుద్ధాన శక్తితో లేచి మనకు పాపములన్నిటినీ క్షమాపణ అనుగ్రహించారు. అయితే అందుకని అక్కడ ఏమంటాడంటే యేసుక్రీస్తు యొక్క రక్తం వలన 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో నిర్దోష నిష్కళంకమైన అమూల్య రక్తమును అనగా నిర్దోష నిష్కళంకమైన క్రీస్తు రక్తం చేత మీకు విమోచన కలిగి చేసింది అని అక్కడ పేతురు భక్తుడు చెప్తాడు. అయితే ఆ విమోచన మనం ఎప్పుడు విమోచన అనేది మనము గ్రహించగలుగుతాము, పొందుకోగలుగుతాము అని కానీ మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడంటే, మన మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఉండాలి, ప్రోక్షించబడిన హృదయం కలవారమై ఉండాలి అంటాడు. ఎప్పుడు అంటే ఏం చేస్తుందంటే మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలి అని అంటే ఏముండాలంటే మన తలంపుల్లో ఉన్నదేమో మన ఆత్మ, మన హృదయంలో ఉన్నదేమో దేవుని ఆత్మ. కాబట్టి మన ఆత్మ ఏమో శరీర రీతిగా ప్రవర్తిస్తుంది, మన హృదయంలో ఉన్న దేవుని ఆత్మ ఏమో ఆత్మరూపం, ఆత్మ ప్రకారం ఉంటుంది. కాబట్టి మన ఆత్మకి దేవుని ఆత్మకి శరీరానికి ఆత్మ శరీరానికి ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటే
హెబ్రీ 10:22 అంటాడు, మన మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలంటాడు. మన మనస్సాక్షి అంటే ఏంటి? మన యొక్క మాటలు, మన యొక్క తలంపులు, మన క్రియలు, శారీరక క్రియలు. అప్పుడు ఎలా ఉంటుంది? ఒకరికొకరు వివాదాలు రేపుతూ ఉంటుంది. శరీర క్రియలు ఉంటే ఏం చేస్తుందంటే ఒకరికొకరికి వివాదాలు లేపుతుంది, అసూయపడుతుంది, వృధాగా అతిశయపడుతుంది. కాబట్టి అలాంటివి ఇక్కడ ఇతరులకి తీర్పు తీర్చడం కానీ, లేకపోతే పగ తీర్చుకోవడం కానీ అలాంటివి ఉంటే మన యొక్క శరీర క్రియలు దేవునికి వ్యతిరేకంగా ఉండి మంచి మనస్సాక్షి కలవారమేగా ఉండలేకపోతుంటాము. అయితే హృదయంలో గర్వం కానీ, అహంకారం కానీ, అతిశయము, అసూయ, ద్వేషము అంటే మనకి అసలు ఇవి పాపం అని తెలియదు, గ్రహించలేము. గర్వం అనేది పెద్ద, దేవునికి మనిషికి మధ్యలో ఉన్న పెద్ద పాపం ఏంటంటే గర్వమే. ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథంలో వ్యభిచారం చేసిన స్త్రీ పాపంలోనే యేసుక్రీస్తు ప్రభువారు క్షమించి విడిచిపెట్టినప్పుడు వాళ్ళ శరీరం మాత్రమే పరిశుద్ధపరచబడుతుంది. అయితే ఆ గర్వం ఉందనుకో దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో పని చేయరు అనమాట. అప్పుడు మనము దేవుని యొక్క క్రియలను ఎరగమన్నమాట. అందుకని దేవుని యొక్క ఆత్మ మన ఆత్మకి అప్పుడు ఎప్పుడైతే మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనము పరిపూర్ణంగా దేవుని యొక్క క్షమాపణ పొందుకోలేము. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రోక్షించబడిన హృదయం కలవారమై ఉండాలి అంటున్నాడు. కాబట్టి ప్రోక్షించబడిన హృదయం కలవారం అంటే మనమేమి చేయాలంటే మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలను యోహాను సువార్త 16:8 మన పాపం గురించి, తీర్పు గురించి, నీతిని గురించి ఒప్పిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మన గర్వం, అహంకారం, అసూయ, ద్వేషాలు ఉన్నాయో అప్పుడు దేవుని నామాన్ని మనం ఎప్పుడైనా సరే పరిపూర్ణంగా నామాన్ని స్తుతించి నామాన్ని మహిమపరచలేము. అప్పుడు ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తూ ఉంటాము, ఉపవాసాలు ఉంటాము, కానీ పరిపూర్ణంగా మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ప్రభులో ఆనందించలేము. ఎందుకంటే ఫిలిప్పీ 4:4 చెప్పినట్లు ఆనందించడం, మరలా చెప్పుకుని ఆనందించడం అంటే మనము ఆనందించలేము. కానీ నోటి ద్వారా మాత్రం ఏం చేస్తున్నాం అంటే ప్రభువుని స్తుతిస్తాం. ఎలా స్తుతిస్తామంటే ఎల్కేజీ, యూకేజీ పిల్లలు చేసినట్లుగా చేస్తూ ఉంటాం. అంటే మనకు వచ్చిన పరిశుద్ధుడు 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 అని, లేకపోతే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైతండి, సమాధానకర్త, గతిపతి అని మనకు వచ్చిన ఒక 4, 5 లేకపోతే ఒక 10 వచనాల ద్వారా ఇంక ప్రతిరోజు అయ్యే అధ్యాయాల ద్వారా దేవుని నామాన్ని స్తుతిస్తాం. అంతేగాని బైబిల్ చదవాలా, లేకపోతే ప్రార్థన చేస్తూ ఉండాలి, ఇతరులకి దేవుని గురించి వాక్యం చెప్పాలి అని మనకి హృదయంలో గర్వ, అహంకారం ఉన్నప్పుడు మనము అలాంటి పనులు చేయలేము. అందుకని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనం పాపం గురించి ఒప్పించినప్పుడు పరిశుద్ధాత్మ దేవ నా పాపంలో ఒప్పించాను ఒకసారి చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించి అయా నిస్సులో రక్తంతో నన్ను కడిగిని శుద్ధించి అన్నప్పుడు ఏసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి శుద్ధించేసినప్పుడు అప్పుడు మనము హృదయం ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రపరుస్తాడు. అప్పుడు మన మనస్సాక్షి ఎలా ఉంటుందంటే కల్మషం లేకుండా ఉంటుంది. గర్వము, అహంకారము అప్పుడు క్రియలు ఎలా ఉంటాయంటే ప్రభునామాన్ని మహింపరిచే ఉంటాం, కానీ నేను నా అనే అతిశయం అనేది ఉండదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే హృదయం ఏం చేయాలంటే ప్రోక్షించబడిన హృదయం కావాలన్నప్పుడు వాక్యం నిర్మలమైన ఉదక స్నానం కలిగిన శరీరము కలవారై ఉండాలి అంటున్నాడు హెబ్రీ 10:22. అంటే వాక్యం ద్వారా మనల్ని ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడతాము. పరిపూర్ణంగా ఎప్పుడు రాగలుగుతామంటే మనం ఎప్పుడైతే పరిపూర్ణ విశ్వాసం కలుగుతూ ఉంటామో మన పాపాలను మనం ప్రభునందు పరిపూర్ణంగా పాపాన్ని విడిచిపెడతా ఉంటామో అప్పుడు ఏం చేస్తుందంటే ఆత్మ చేత శరీర క్రియలని చంపేసేస్తాము. అప్పుడు యేసుక్రీస్తునందు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండగలుగుతాము. అప్పుడు మాత్రమే మంచి మనస్సాక్షి కలిగి ప్రోక్షించబడిన హృదయాన్ని కలిగి వాక్యం చేత మనం ఉదక స్నానం చేసినప్పుడు ప్రభువునందు పరిపూర్ణంగా మనము సంతోషించి, అందుకనే పేతురు ఏమంటాడంటే ఫస్ట్ పరిచర్యకు ప్రారంభించినప్పుడు నేను అపోస్తుల్లో ప్రథమమైన వాడనని పేతురు దగ్గరికి వెళ్ళి అప్పుడు పోట్లాడబెట్టుకుంటాడు.
అయితే ఎప్పుడైతే తనను తాను తగ్గించుకుంటూ తన 14 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత చివరిలో ఏమంటాడంటే, ఇదిగో పాపుల ప్రధానుడని తనను తాను తగ్గించుకొని దేవునామాన్ని మహిమపరుస్తాడు. కాబట్టి అలా ప్రోక్షించబడిన హృదయం కానీ పరిపూర్ణ వచ్చినప్పుడు దేవునామాన్ని మహిమపరుస్తూ తనను తాను తగ్గించుకొని బ్రతుకుట క్రీస్తే చావైతే మరి మేలని పరిపూర్ణంగా బైబిల్ చదువుతూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము, ఇతరులకి యేసయ్య గురించి చెప్తూ ఉంటాము, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ మన యొక్క సమయాన్ని మనకు మాట తలంపు క్రియల ప్రభునామానికి స్తుతించి మహింపరిచే వాళ్ళలాగానే ఉంటాము. ఈ విధముగా దోషాలను పాపాలు పరిహరించాలంటే యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తంలో కార్చిన నిర్దోష నిష్కలంకమైన క్రీస్తు రక్తం చేతనే మనకి పాపానికి క్షమాపణ దొరుకుతుంది. మనం చనిపోయిన తర్వాత ప్రభా నా ఆత్మ నీ చేతికి సమర్పించుకుంటున్నాం అన్నప్పుడు మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకి చేరడానికి వేసే మార్గం చూపించారు. కాబట్టి యేసు నామములోనే రక్షణ, ఇంకే నామంలో మనకి రక్షణ కలగదు. ఆమేన్.